నెల 13వ తేదీన అన్నదాతలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టబోతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో నెల్లూరు వైసీపీ నాయకులు ధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. రామ్జీనగర్లోని వైసీపీ కార్యాలయంలో ఈ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతులను చేస్తున్న దగాపై వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ విమర్శలు గుప్పించారు. అన్నదాతలకు అండగా చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. డిసెంబర్ 13వ తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అన్నదాతలకు అండగా రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారీ ర్యాలీగా అలాగే ధర్నా చేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కలిసి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు మన నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి అన్న విజయవాడ ఉన్నారు. అందుకోసం మేమందరం ఇక్కడ కలిసి ఈ క్యాలెండర్ని ఆవిష్కరణ జరుపుకున్నాం. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుకున్నాం. కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచినప్పటికీ రైతులకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. రైతులు పెట్టుబడి సాయం లేక ధాన్యానికి మద్దతు ధర అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 13వ తేదీన రైతులతో కలిసి పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్నామని, అన్ని వర్గాల వారు అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల 13వ తారీఖున అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఆందోళనలో భాగంగా ఈరోజు అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే ఒక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మా నాయకుల సమక్షంలో చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, మన ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అండగా రైతులకు అండగా నిలబడి వాళ్ళకి ఎంతో మేలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం కొలువు తీరాక దాదాపు 6 నెలలు పూర్తవుతున్నా సరే అన్ని వర్గాలతో పాటు రైతులు కూడా దగాపడ్డారు. దారుణ పరిస్థితి నేపథ్యంలోనే ఈ నెల 13వ తారీఖున జరిగే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో సిటీ ఇన్ఛార్జ్ మా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నీలి రాఘవరావు, కరిముల్లా, జయలక్ష్మి, వైసీపీ నాయకులు హంజా హుస్సేని, పేర్నేటి కోటేశ్వర్ రెడ్డి, మాబాషా, అలీం, సిద్దిక్, శేషసాయి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.